రామ్ చరణ్‌లో ఏదో తెలియని పవర్ అంటే అతను చూడటానికి రియల్‌గా అంటే నిజ జీవితంలో చూడటానికి మాత్రం చాలా సాఫ్ట్‌గా, చాలా సున్నితంగా కానొస్తా ఉంటాడు. రియల్‌గా అతను ఎక్కువ శాతం అందరితోని అంటే కలివిడిగా మాట్లాడడో నాకైతే తెలవదు గానీ, అంటే అక్కడక్కడ మనం చూసిన ఈవెంట్లు కావచ్చు, కొన్ని ప్రోగ్రామ్‌లు కావచ్చు, ఎక్కువ అనవసరమైన మాటలు మాట్లాడకుండా తండ్రికిలాగా చాలా సౌమ్యంగా ఉంటాడన్నట్టుగా అనిపిస్తా ఉంటదనమాట. కానీ రామ్ చరణ్ గారిలో మాత్రం ఖచ్చితంగా ఏదో పవర్ అనేది ఉందండి. అతని కళ్ళల్లో కావచ్చు, సినిమాలో చేసేటప్పుడు అతని యాక్టింగ్‌లో కావచ్చు. ఏ యాక్టింగ్ అయినా సరే, ఎలాంటి పాత్ర అయినా సరే, పరకాయ ప్రవేశం చేసినంత ఇదిగా అతను చేసే ఏ పాత్ర అయినా సరే విలనమైపోతా ఉంటాడనమాట. అందుకనే రామ్ చరణ్ 'చిరుత'లో ఒక విధంగా నచ్చిండు, 'మగధీర' సినిమాలో ఒక విధంగా నచ్చిండు, 'త్రిపుల్ ఆర్' సినిమాలో మరొక విధంగా నచ్చిండు, 'రంగస్థలం' సినిమాలో మరొక విధంగా నచ్చిండనమాట. అంతేకాకుండా ఇప్పుడు 'పెద్ది' సినిమాలో కూడా మరొక విధంగా కానొస్తుందన్నమాట. అతని యాక్టింగ్ పరంగా ప్రతి ఒక్క సినిమాకి ఏదో మహేష్ బాబు గారి సినిమా ఒక డైలాగ్ ఉంటుంది. ఎప్పుడు వచ్చామన్నది కాదు, బుల్లెట్ దిగిందా లేదా.